రాజకీయం అనూహ్యమైన మలుపులు తిరిగి చివరికి అమలాపురం వైసీపీ ఎంపీ సీటుకు ఎసిరిపెట్టింది. తెలుగుదేశం నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు చివరి నిమిషంలో రాజోలు అసెంబ్లీ టికెట్ ఖరారైంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు వైసీపీ టికెట్ ఇస్తారా లేదా అనే అనుమానాలకు తెరదించుతూ ఆయనను అమలాపురం ఎంపీగా పోటీ చేయించాలని జగన్ నిర్ణయించడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా సురక్షితమైంది. ఎటొచ్చి అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధ పరిస్థితే అయోమయంలో పడింది. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. పార్టీలన్నీ కూడా టికెట్లు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో కూడా క్యాండిడేట్లన్నీ కూడా ఇంచుమించుగా నిర్ణయించడం జరిగింది. మొదటి నుంచి కూడా రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళు ఏది ఆదేశిస్తే ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బస్సు యాత్ర కానీ, గడప గడప కానీ, అలాగే ఆసరా మీటింగ్స్ కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగినాయి. సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో అటు గొల్లపల్లి సూర్యారావు గారిని కూడా వారు ఈ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. నేను స్వాగతిస్తూ ఉన్నాం. ఏ పార్టీ నుంచి వచ్చినా యువతల పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత జాయిన్ చేసుకోవడం ధర్మం, మన అవసరం కూడా. కానీ టికెట్ విషయానికి వచ్చేసరికి అధిష్టాన వర్గం ఎంపీ టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. కానీ నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, లేదా ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి వెళ్తాను. నాకు అంతిమంగా నా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం. మరి ఈరోజు ఎన్నికలు